శివమహాపురాణంలో రుద్ర సంహితను సతీకాండలో 21 చాప్టర్లో 27 శ్లోకాల నుంచి. సతీదేవికి పరమేశ్వరుడికి వివాహం అయిపోయిన తర్వాత లీలలు చేస్తున్న పరమాత్మ అక్కడ మళ్ళీ ఆవిడకి పూలతో హారాలేస్తున్నట్టుగా ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. ఆవిడకి ఎప్పుడూ విడవకుండా ఆవిడి చెంతనే ఉంటూ ఉన్నాడు. తయా వినాస్మానో యాతి నాస్తితో నాస్మా చేష్టతే తయా వినా క్షణమపి శర్మ లేభీన శంకర. సతీదేవి లేకుండా పరమేశ్వరుడు ఒక్క నిమిషం కూడా ఉండట్లేదు. కూర్చున్నా నుంచున్నా ఎక్కడికి వెళ్ళినా సరే ఏ చేష్టలు చేస్తున్నా సరే అక్కడ సతీదేవి పక్కనే ఉంటున్నాడు. సతి లేకుండా క్షణమాత్రం కూడా ఉండట్లేదు. ఆయన లేకుండా ఉండలేక కూడా పోతున్నాడు. విహత్య సుచిరం కాలం కైలాసగిరి కుంజనే ఆగమత్ దిమవత్ ప్రస్థం సస్మార స్వాచ్ఛేయ స్మరం. ఈ ప్రకారంగా కైలాస పర్వతం దగ్గర ప్రత్యేకంగా అక్కడ ఉన్న వనాలలో అక్కడున్న ప్రతి ఒక్క ప్రదేశంలో చక్కగా విహరిస్తూ ఉండి మళ్ళీ వీళ్ళు హిమాలయాల యొక్క శిఖరాల దగ్గరికి వెళ్ళిపోయారు. అక్కడ మళ్ళీ పరమేశ్వరుడు తన ఇచ్ఛానుసారంగా మన్మధుడిని ఒక్కసారిగా స్మరించాడు. తస్మిన్ ప్రవిష్టే కామేతు వసంతః శంకరాంతికి వితస్తారా నిజం భావం హార్దా విజ్ఞాయ యత్ ప్రభుః. ఎప్పుడైతే మన్మధుడిని స్మరించాడో, మన్మధుడు ఎలా వస్తాడు అంటే వసంత ఋతువుతో రతీదేవితో కలిసి వస్తాడు. అక్కడ ఈయన స్మరించాడు. ఈ మన్మధుడు యొక్క ప్రభావం ఎవరి మీద ఉంటుందంటే అందరి మీద ఉంటుంది, కానీ ఆ పరమాత్మ మీద ఉండదు. అలాగే అక్కడ మన్మధుణ్ణి స్మరించినంత మాత్రం చేతే అక్కడికి వెంటనే ప్రత్యక్షమయ్యాడు. ఆయనతో పాటుగా వసంతుడు అక్కడ మళ్ళీ ఆ పరమేశ్వరుడు యొక్క అభిప్రాయానికి అనుకూలంగా ఆ ప్రభావంతో వాళ్ళు అక్కడ ప్రకటింపబడి ఉన్నారు. సర్వే చ పుష్పిత వృక్ష లతాశ్చ చ అన్యశ్చ పుష్పితాః అంబాసి పుల్లల పద్మాని పద్మాః సభ్రమరాస్తథా. ఆ పర్వతం దగ్గర సకల వృక్షాలు, ఇక్కడ మన్మధుడు వచ్చాడు వసంతుడు వచ్చాడంటే అర్థం ఏంటంటే చక్కగా పువ్వులన్నీ వికసించి ఉంటాయి. ఆ లతలు అన్నీ కూడా పూలతో నిండిపోయి ఉంటాయి. ఆ పర్వత ప్రదేశంలో ఉన్న వృక్షాల దగ్గర నుంచి అక్కడ ఉన్న లతల దగ్గర నుంచి అన్నిటికీ ఆ పుష్పాలన్నీ విరివిరిగా ఉన్నాయి. ఆ కమలా పువ్వుల దగ్గర నుంచి అన్నీ కూడా, పైగా ఇవి ఎట్లా ఉన్నాయి అంటే సువాసన భరితమైనవి. ఈ పువ్వులన్నీ ఇంతలాగా ఉంటే అక్కడ మళ్ళీ భ్రమరాల యుక్తంగా ఉన్నాయి. ప్రవిష్టే సదృతో తత్ర వవోసా మలయో మరుత్త సుగంధి గంధ పుష్పేణ మోదకశ్చ సుగంధియుకు. ఆ సమయంలో ఉత్తమమైన ఋతువు, ఆ వసంత ఋతువు ప్రవేశించింది. అందుకని ఈ పువ్వులన్నీ ఎలా ఉన్నాయంటే చాలా చక్కగా సువాసన భరితంగా ఉన్నాయి. ఈ సువాసన ఉన్న గంధాలన్నీ కూడా వ్యాపింపచేసేలాగా, పైగా అవి ఎలా వస్తాయంటే చూడటానికి బాగున్నాయి, దానికి తగ్గట్టుగా వాసన. ఈ వాసన ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే ఆనందదాయకంగా ఈ సుగంధయుక్తంగా ఉండి దానికి తగ్గట్టుగా మలయ అన్నది ఆ గాలిలు వీస్తున్నాయి. ఇవన్నీ మొత్తం వ్యాపింప చేస్తూ, అంటే ఒకదానికి ఇంకోటి తోడైతే ఇంకా ఆహ్లాదకరమైన వాతావరణం అన్నట్టుగా అయిపోయింది. సంధ్యాత చంద్ర సంకాసాః పలాసాశ్చ విరేజిరి కామాస్త్రావత్ సుమనసః ప్రమోదాత్ పాదపాధరః. ఈ సంధ్యాకాలంలో అరుణుల్లో, అంటే ఇక్కడ సంధ్యాకాలం మనకి ఎలా అయితే మూడు, ప్రాతః సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య. ప్రాతః సంధ్యలో ఎలా ఉంటుంది అంటే చూడటానికి బాగుంటుంది, కానీ ఇంకా ఉండే కొద్ది తీవ్రత పెరిగిపోతుంది. వెలుగులు ఎక్కువైపోయిన కారణంగా దాన్ని మనం అంతలాగా ఆస్వాదించలేము. అయితే ఇక్కడ సాయం సంధ్య, సాయంత్రం అయ్యేసరికి ఎలా ఉంటుంది, చంద్రుడు వెళ్తూ ఉంటాడు. ఆ చంద్రుడు యొక్క దృశ్యాలు అవన్నీ చూసి దానికి తగ్గట్టుగా శోభలు పెంచేలాగా అక్కడ చక్కని వెలుగులతో ఆ పువ్వులతో సువాసనతో చల్ల గాలి వీస్తుంటే ఆ మనస్సుకి ఇంకా ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకే ఇక్కడ శోభాయమానమైన వాతావరణము, అన్ని వృక్షాలు కూడా చక్కగా ఉన్నాయి. ఇవి ఎలా ఉన్నాయంటే మన్మధుడు యొక్క అస్త్రాల్లాగా దానితో సమానమైనట్టుగా ఉన్నాయి. ఆ పుష్పాలన్నీ అలంకరించుకున్నట్టుగా. బభూహు పంకజ పుష్పాని సరస్సు సకలాజ్జనాన్ సమ్మోహయితు మధ్యుక్త సుముఖి వాయుధీవత.
అక్కడ ఆ కమల పుష్పాలన్నీ అంటే విచ్చుకుని ఉన్నాయి. పైగా చక్కగా అనుకూలం. అనుకూలమైన వాయువు అంటే ఎలా ఉంటదో, ఇప్పుడు మనం పడవ ప్రయాణం చేస్తున్నాం అంటే గాలి మనకి అనుకూలంగా ఉంటే ఏమవుతుంది? మనం ఎటైతే ప్రయాణం చేస్తున్నామో అది ఇంకా త్వరగా వెళ్ళిపోతూ ఉంటాం. గాలి మనకు అనుకూలంగా ఉంది కాబట్టి. అది మనకి అనుకూలంగా లేనప్పుడు ఎలా ఉంటుంది అంటే, నేను ఇటెళ్ళాలనుకుంటున్నాను. అది నాకు వ్యతిరేకంగా వస్తుంది. అప్పుడేమవుతుంది, నేను ఎంత ప్రయాసపడినా, ఏం చేసినా సరే నేను ఎక్కువ దూరం వెళ్ళలేను. 10 అడుగులేస్తే మళ్ళీ 100 అడుగులు వెనక్కి వెళ్ళినట్టుగా అయిపోతూ ఉంటుంది అనుకూలంగా లేనప్పుడు. అయితే ఇక్కడ ఈ అనుకూలమైన వాయువు ఈ సంసారంలో ఈ మనుష్యుల్ని మోహాలకి గురి చేసేలాగా ఉంటుంది. అంటే ఇక్కడ ఈ సృష్టికే మూలమైన వాళ్ళు ఆ పరమేశ్వర, పరమేశ్వరి. కానీ ఇక్కడ లౌకికంగా ఎలా అయితే ఆకారాలు లేని వాళ్ళు కూడా ఆకారం తీసుకొని వివాహం అన్న క్రతువు మళ్ళీ లౌకికంగా చేసుకున్నట్టుగా చేసుకుని, ఇక్కడ మళ్ళీ ఆ సంసారంలో వీళ్ళు అడుగిడినట్టుగా ఈ సంసారం మళ్ళీ గృహస్థాశ్రమం అన్నట్టుగా మనుష్యులు మోహానికి లోబడతారు గానీ, చుట్టూ ఎన్నున్న అన్నిటికీ మూలమైన వాడు వాళ్ళకి మోహం ఏముండదు. అందుకే ఇక్కడ పూర్ణంగా ఉన్నవాళ్ళు, ఆ పూర్ణత్వంతో ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. అందుకే అందులోంచి ఒకటి కరువయ్యేది లేదు. మళ్ళీ ఒకటి తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం లేని స్థితిలో ఉన్నవాళ్ళు. అందుకే తురియాస్థిత అంటారు. గుణాతీత, సర్వాతీత అన్నిటికీ అతీతంగా ఉన్నవాడు, అంత పరమంగా ఉన్న ఆ పరమేశ్వరుడు, పరమేశ్వరి. మోహాలకి గురి చేస్తారు తప్పితే వీళ్ళు మోహింపబడరు. అయితే ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఇప్పుడు వసంతుడితో వచ్చిన మన్మధుడి ప్రభావం ఎలా ఉంది అంటే, ఈ సంసారం అన్న భవసాగరంలో ఇంకా ఇంకా మోహాలకి గురి చేసేలాగా ఉన్నట్టుగా అన్నీ కనిపిస్తున్నాయి. నాగకేశర వృక్షాశ్చ స్వర్ణవర్ణేః ప్రసూనకేః బభుర్మథనా కేత్వా భామనోజ్ఞాః శంకరాంతికే. ఆ పరమేశ్వరుడు సమీపంలో అక్కడ ఉన్న పువ్వులన్నీ చక్కగా వికసించున్నాయి. మళ్ళీ ఎలా ఉన్నాయి? సువాసన భరితంగా ఉన్నాయి అని. నాగకేసరి అటువంటి పుష్పాలు ఆ చెట్లకున్నవి. పైగా ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే బంగారంతో సమానమైనట్టుగా సువర్ణమయంగా ఉన్నాయి. అక్కడ మన్మధుడు యొక్క ధ్వజాలు అనే పతాకాలన్నీ ఎగరేస్తున్నట్టుగా అన్ని అంత మనోహరంగా ఉన్నాయి. లవంగవల్లి సురభింగంధేనో ద్వాస్యామారుత్తం మోహయామాసా చేతాంసి వృషం కామీ జనేపురా. అలాగే ఇక్కడ అంటే ఇక్కడ సుగంధ భరితమైనవి పువ్వులేమో చక్కగా సువాసన భరితమైనవి. దాని తగ్గట్టుగా గాలి కూడా చక్కగా వీస్తుంది. అయితే ఈ సువాసన అంతా కూడా మొత్తం వ్యాపింపచేసేలాగా, ఈ సువాసన కారణంగా ఇంకా ఇంకా ఆ మనస్సుని కోరిక ఇంకా వృద్ధి చేసేలాగా మోహం వైపుగా వెళ్ళిపోయేలాగా చేస్తున్నట్టుగా ఉన్నది ఇదంతా కూడా. చిత్తభ్రాంతికి లోబడేలాగా ఉంది. చారు చర్చిత భృంగోగాః సుస్వరాశ్చ చూతశాలినః బభుర్మదన బాణేర్గపర్యాకమధానా వృతాః. అయితే ఇక్కడ ఎలా అయితే పువ్వుల చుట్టూ కూడా భ్రమరాలన్నవి వస్తూ ఉంటాయో, అలాగే ఇక్కడ చక్కగా ఈ పువ్వులన్నున్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, ఇవి ఇంకా అందంగా అంటే ఒకదానికి ఇంకోటి అందాన్ని జోడిస్తున్నట్టుగా, ఆ మన్మధుడు యొక్క బాణాల ప్రభావంతో అన్నట్టుగా అంటే ఎలా అయితే పువ్వులే బాణాలుగా కలిగి ఉన్నవాడు మన్మధుడు. అయితే దాని ప్రభావం ఎలా ఉంటుంది అంటే, అంత ముగ్ధత్వంలోకి తీసుకెళ్ళిపోయేలాగా ఉంటుంది. అయితే ఇక్కడ ఎటు చూసినా సరే ఇంత అందంగా ఉన్న ఇవన్నీ కూడా మన్మధుడు యొక్క బాణాలతో సమానంగా ఉన్నాయి. ఇంకా ఇంకా కోరికని పెంచేలాగా ఉన్నాయి. అందుకని అన్నీ కూడా మన్మధుడు యొక్క బాణాలతో సమానంగానే అనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ గాలులకి పువ్వులు పడిపోయి ఉన్నప్పుడు కూడా ఎలా అనిపిస్తుందంటే, అక్కడ పాన్పు పువ్వులతో పరిచినట్టుగా అనిపిస్తుంది. అంబాంసి మలహీనాని రేజుః పుల్ల కుశాశయాః మునీనామివ చేతాంసి ప్రవ్యక్త జ్యోతిరుదాగమం. జ్ఞాన రూపమైన ప్రకాశం అలా లభించినప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ మునులు ఎలా అయితే ఉంటారో అదే ప్రకారంగా ఇక్కడ వికసించే ఇక్కడ పుష్పాలు వికసించినయి అంటే ఏంటి? మళ్ళీ ఇక్కడ మునులు, జ్ఞానము అని చెప్పారు. అంటే మందంగా ఉన్నవాడికి మందబుద్ధి కలిగిన వాడు ఎలా ఉన్నాడు అంటే, ఇప్పుడు మన జీవితం అన్నది వికసించిన పద్మంలాగా చేసుకోవటానికి, అజ్ఞానమన్న అంధకారాన్ని మూలాల నుంచి తొలగించుకొని, జ్ఞానమన్న బీజాన్ని వికసింపచేసేలాగా సాధనతో, కృషితో, మళ్ళీ ఆ పరమాత్మ అనుగ్రహానికి, పాత్రతకి మనం ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉండేలాగా మనల్ని మనం సిద్ధింపజేసుకోవటానికి సాధన రూపంలో సిద్ధపడుతూ ఉండటమే
మన జీవితం యొక్క పరమ లక్ష్యము. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే పనికిరాని మోహాలకి లోబడిపోయిన కారణంగా ఇక్కడ మొగ్గ వచ్చింది వికసించకుండానే జీవితం చాలించినట్టుగా మనం వెళ్ళిపోతున్నాము. అందుకే ఇక్కడ జ్ఞాన రూపమైన ప్రకాశ కారణంగా ఎలా అయితే మునులొక్క జీవితం ఉంటుందో వికసించినట్టుగా, అలాగే ఇక్కడ కమలాలు కూడా పుష్పించి ఉన్నాయి. ఎలా ఉన్నాయి? నిర్మలమైన జలంతో ఇంకా శోభాయమానంగా ఉన్నాయి. తుషారాः సూర్యాయశ్మీనా సంగమాదగమనం బహిః ప్రమవ వానిక్షాయతేశ్చాశ్చ సలీలీ హృదయా సదా. సూర్యుడు యొక్క కిరణాల కారణంగా ఎలా అయితే ఆ ఐసుగడ్డలన్నీ కరిగిపోతూ ఉంటాయి. అవి ప్రవాహంలాగా వెళ్ళిపోతుంటాయి. సూర్యకిరణాల కారణంగా అవన్నీ కరిగిపోయి. అయితే ఇక్కడ ఈ మనస్సు కూడా ఎవరిదైతే అంతలాగా నిర్మలంగా ఉంటుందో, మాలిన్యాల రహితంగా ఉంటుందో, అలాంటిది ఇక్కడ ఈ కమలాలు అటువంటి నీటిలో అంటే ఎక్కడా కూడా మురికి గాని ఏమీ లేకుండా ఆ నీటిలో అంత చక్కగా స్పష్ట రూపంలో అక్కడ దృష్టికి కనిపించేలాగా ఉన్నది. అంటే నీటిలో కింద దాకా ఏముందో అంత స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకు? ఇక్కడ ఎటువంటి మాలిన్యాలు నిర్మల, ఆ నీరు కూడా అంత నిర్మలంగా ఉన్నది. అందులో ఈ వికసించిన కమలాలు ఇంకా అందంగా అనిపిస్తున్నాయి. ఇక్కడ శివశక్తి యుక్త అంటే ఏంటి అంటే నిజంగా మనకు అర్థం తెలుసుకోవాలన్న ప్రయాస పడితే ఎలా ఉంటుంది అంటే ఈ యొక్క శరీరంలో చైతన్యం ఉన్నది. ఈ యొక్క శరీరంలో కుండలిని శక్తి ఎలా అయితే మూలాధారాలో ఎలా ఉంది అంటే మందమతిలాగా నిద్రిస్తుంది. అది జాగృతి చెంది ఎక్కడికి వెళుతుంది? ఆ శక్తి మళ్ళీ చక్కగా ఈ రంధ్రాలని అలాగే ఈ గ్రంథుల్ని దాటుకుంటూ వెళ్ళి ఆ పరమేశ్వరుడు స్థానమైన సహస్రార దగ్గరికి చేరుకున్న తర్వాత శివశక్తి యుక్తంగా ఉన్నప్పుడు ఆ ప్రకాశం ఎలా ఉంటుంది? అలా ఉంటుంది. నిర్మలంగా ఉంటాము. అది అసలైన జ్ఞానానికి చిహ్నము. ఈ లౌకికమైన వస్తువులతో వచ్చేది కాదది. అది సాధన ద్వారా సిద్ధింపజేసుకుంటే అందుకంటే స్పష్ట రూపంగా అందుకు గోచరిస్తుందంటే అర్థం ఏంటి? కళ్ళున్నాయి మనకి కనిపిస్తున్నాయి, అన్నీ కనిపిస్తున్నాయి. కానీ ఎలా చూస్తున్నావు? వికారాలతో చూస్తున్నావు, దుర్గుణాలతో చూస్తున్నావు. దాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్న కళ్ళకి కనపడుతున్నాయి కానీ దాని వాస్తవాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నావు. ఇక్కడ నిర్మల కారణంగా అవి ఎలా అయితే శోభను పెంచుతూ ఉన్నాయో ఇక్కడ ఆ కిరణాల కారణంగా అంటే జ్ఞానమన్న కిరణ కారణంగా ఇక్కడ ఎలా అయితే మాలిన్యాలు తొలగిపోయిన కారణంగా నిర్మలమైన హృదయం ఉన్నప్పుడు ఆ స్పష్టత వస్తుంది. ఆ దృష్టి గోచరిస్తుంది. అంటే ఉన్నది ఉన్నట్టుగా కనిపించే మాయామోహాల కన్నా అతీతంగా అంతరంగికంగా ఉన్నది ఒకటి అన్న పరమమైన వాస్తవాన్ని గ్రహించగలిగే స్థితిలో ఉండటము. ప్రసన్నాః సహచంద్రేణ నిర్నిశా రాస్తథా భవన్ విభావర్యః ప్రియేర్నేవం కామిన్యః సుమనోహరాః. రాత్రి వేళలో ఎలా అయితే ఆ చంద్రుడితో అంత అందంగా చుట్టూ తారకలు ఇవన్నీ ఉంటే ఎంత అందంగా అనిపిస్తుంది, శోభను పెంచుతూ ఉన్నట్టుగా. అమావాస్య రోజు అంత అనిపించదే, పౌర్ణమి రోజు చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ అంత చక్కగా వాళ్ళిద్దరూ శోభాయమానంగా అక్కడ ఉన్నవన్నీ ఆస్వాదిస్తున్నారు. తస్మిన్ కాలే మహాదేవః సహ సత్యాధరోత్తమే రేమే సా సుచిరం చందం నికుంజేషు నదీషు చ తథా తేన సమం రేజే తదా దాక్షాయణీ మునే యథా హరః క్షణమపి శాంతిమాపాతయా వినా. ఈ మనోహరమైన వసంతమైన కాలంలో అవన్నీ పుష్పించి సుగంధభరితమైన పువ్వులతో అంతలాగా ఉంటే సతీదేవితో ఉన్న ఆ పరమేశ్వరుడు ఆ పర్వతాల దగ్గర ఆ నదులలో అంతలాగా స్వచ్ఛంగా ఉన్న అవన్నీ రమణీయంగా ఉన్న వాటినన్ని ఆస్వాదిస్తూ ఉన్నాడు. అదే సమయంలో దక్షుడొక్క కన్య అయిన సతీదేవి ఆ మహాదేవుడితో ఆవిడ కూడా శోభాయమానంగా ఉన్నది. అంటే ఒకళ్ళతో ఇంకొకళ్ళు ఆనందంగా ఉన్నారు. పక్కనే ఉంటాం కానీ ఒకళ్ళంటే ఒకళ్ళు అయిష్టంగా ఉన్నప్పుడు అక్కడ మాటలు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. కాకపోతే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రీతి ఉన్నప్పుడు పక్కన ఉన్నారన్న ఆ ఎరుక చాలు ఆనందానికి లోబడటానికి. సంభోగ విషయే దేవి సతీ తస్యా మనః ప్రియా విశాతీవ హరస్యాంగే పాయయన్నివ తద్ తద్రసం.
ఇక్కడ ఆ పరమేశ్వరుడితో ఉన్న సతీదేవి ఎలా అయితే శోభాయమానంగా ఉన్నదో, ఆ పరమేశ్వరుడు కూడా ఆవిడ లేకుండా క్షణమాత్రమైనా ఉండట్లేదు. అందుకని ఆయన కూడా పరమశాంతంగా ఉన్నాడు. ఈవిడ కూడా పరమశాంతంగా, ఆనందంగా ఉన్నది. ఆయనకి ప్రియమైన సతి ఆయన చెంతనుంటే ఆయనెంత హాయిగా ఉన్నాడో, తనకి కావాలనుకున్న భర్త తనకి లభించినందుకు కూడా ఎప్పుడూ ఆయన చెంతే ఉంటున్నందుకు ఆవిడ కూడా అంత ఆనందంగా ఉన్నది. పైగా ఒకళ్ళ పట్ల ఒకళ్ళకున్న అనురాగాన్ని ప్రతీతగా చూపిచ్చుకోవటము. ఇప్పుడు నాకు అవతల మనిషి మీద చాలా ప్రేమ ఉంది గానీ, నేనది వ్యక్తపరచనప్పుడు, అవతల వాడికి కూడా మన మీద అంత ప్రేమ ఉంటే అది వ్యక్తపరచకపోయినా అర్థం అవుతుంది. వాడికి మనకి మీద అంత ఇష్టం లేనప్పుడు ఏమవుతుంది, నేను 10 సార్లు చెప్పినా వాడు అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటాడు. ఎందుకంటే అక్కడ విముఖత ఉన్న కారణంగా. అక్కడ గూడా అదే ఉంటే ఏమవుతుంది, అర్థమవుతుంది. మాటలతో అక్కర్లేదింకా. తస్యాహ కుసుమమాలాభిర్భూషయన్ సకలాం తనుం స్వహస్తా రజితాభిస్తు నవశర్మ కరోచ్చసః. ఆ పరమేశ్వరుడు ఇలాగా అక్కడున్న పువ్వులతో ఇవన్నీ చక్కగా తన చేతుల్లోకి తీసుకుని, చక్కగా మాలలు చేసి, మళ్ళీ సతీదేవికి చక్కగా మెడలో హారంలాగా ఏస్తున్నాడు, చేతికి గాజుల్లాగా ఏస్తున్నాడు. ఇలా అన్నీ చేస్తూ చాలా శోభాయమానంగా ఉన్న ఆవిడ్ని చూస్తూ ఆయన ఇంకా ఆనందానికి లోబడుతున్నాడు. ఆలాపైర్వీక్షితైర్హస్తైస్తతా సభాషణైర్హరః తస్యాదిదేశా గిరిజాం శాంస తీవాత్మసంవిధం. ఇక్కడ మళ్ళీ అక్కడ హాస్యాలు, ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకోవటాలు, దీని ద్వారా ఇంకా ఇంకా ఆనందానికి అంటే ఆ సమయాన్ని ఇద్దరు ఒకళ్ళతో ఒకళ్ళే గడుపుతున్నారు. తద్వక్త్రా చంద్రా పీయూషపానాస్థిరా తనుర్హరః నానా వేషేషికీం తన్వీమ వస్తాం సా కదాచన. ఇప్పుడు ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడకుండా ఉన్నప్పుడు ఏమైపోతుంది అంటే, ఇప్పుడు చుట్టూ ఎన్ని మనకు కావాల్సిన వస్తువులు ఉన్నప్పుడు కూడా మాట్లాడటానికి ఒక మనిషి లేనప్పుడు, నాకేదైనా చెప్పాలనుకున్నప్పుడు వినటానికి ఒక మనిషి లేనప్పుడు అది బాధాకరంగానే అనిపిస్తుంది. కానీ ఇక్కడ చక్కగా ఒకళ్ళతో ఒకళ్ళు హాస్యాలు చేసుకుంటూ, మాట్లాడుకుంటూ, ఇవన్నీ పరస్పర సంభాషణతో పైగా నేను చెప్పేది అవతల వాడికి అర్థమవుతుంది. అవతల వాళ్ళు నాకు నచ్చినట్టుగా వాళ్ళు ఉంటున్నారంటే అది ఇంకా ఆనందాన్ని పెంచుతూ ఉంటుంది. ఇలాగా ఉన్నారు వాళ్ళిద్దరూ. అందుకే సతి యొక్క ముఖం ఎలా ఉందంటే చంద్రుడిలాగా ఉన్నదంటే ఇక్కడ ఆ ముఖాన్ని చూస్తూ అమృతపానం చేస్తూ ఆనందానికి లోబడినట్టుగా ఆ పరమేశ్వరుడు, ఆ పరమేశ్వరి అయిన సతీ కూడా ఇలాగా ఆ ఒకళ్ళనొకళ్ళ ముఖాన్ని చూసుకుంటూ అలా ఉన్నారు. అంటే ఒకళ్ళతో ఒకళ్ళు ఉండటానికి ఆనందంగా ఉన్నారు. తద్వక్త్రాంబుజావాసేన తత్ సౌధన్యేశ్చ నర్మభిః కునేరివ మహాదంతి బద్ధో నాణ్య విచేష్టితః. ఆ పరమేశ్వరుడు ఆ సతి యొక్క ముఖమే ఆవిడ సుగంధభరితమైన పువ్వులు ఎలా అయితే సువాసనతో ఇంకా అందంగా అనిపిస్తుంటాయో, వికసించినట్టుగా అనిపిస్తుంది ఆయనకి ఈవిడ ముఖమే. ఇది సుగంధాలతో భరితంగా ఉన్నట్టుగా ఆ మొహాన్ని చూస్తూ ఆస్వాదిస్తున్నాడు. ఆ మనోహరమైన సుందరమైన రూపాన్ని చూస్తూ ఈయన విశిష్టమైన లీలలు చేస్తున్న ఆ చేష్టలతో ఇంకా 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 ఆయన కూడా ఆవిడ్ని కూడా అలాగే హాస్యానికి ఆనందానికి లోబడేలా చేస్తూ ఉన్నాడు. इति हिमगिरिकुञ्जप्रस्तामभागे दरीषु प्रतिदिनमभिरेमे दक्षपुत्रया महेशः कत्रुर्भुजा परिमाणेह क्रीडतस्तस्या जाता दश दशा च सुरेशे వత్సరాహ పంచచాన్యే. ఈ ప్రకారంగా మహేశ్వరుడు హిమాలయాల పర్వతం దగ్గర, ఆ శిఖరాల దగ్గర, గుహల దగ్గర, అక్కడున్న ప్రతి ప్రదేశంలో కూడా ఆ సతీదేవితో కలిసి రోజు అలా చక్కగా అవన్నీ కూడా విహరిస్తూ ఆనందంగా గడుపుతూ ఉన్నారు. అందుకే ఈ ప్రకారంగా వాళ్ళ విహారము అలాగే దేవతలకు కూడా ఇక్కడ ఎన్ని రోజులు గడిచిపోయింది అంటే దేవతల యొక్క సంవత్సరాలకి అనుసరించి ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. అంటే కాలం అన్నది ఇప్పుడు మనకు అన్ని ఆనందంగా ఉన్నాయి. మనకి నచ్చిన వాళ్ళు మన పక్కనే ఉన్నారంటే మనకి సమయం ఎలా తెలీదో అలాగ కొన్ని దివ్య సంవత్సరాలన్నవి గడిచిపోయాయి. దీంతో శివ మహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలో 21 చాప్టర్ సంపూర్ణం.